ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ఉదయం నిద్ర లేవగానే ఎటువంటి వస్తువులను వీక్షించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయో తెలుసుకుందాం. వాహనాల ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, దృష్టి దోషాలను నివారింపచేసుకోవటానికి ఎటువంటి పద్ధతులు ఉపకరిస్తాయో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ చవితి, దీన్ని సంకటహర చతుర్థి అంటాం. ఈరోజు గణపతి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు విఘ్నాలను తొలగించి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, శనిగల దానం, బృహస్పతి జపం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి యొక్క ప్రీతిని కలిగిస్తాయి. తద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది స్థితిరీత్యా శుభుడైనప్పుడు ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది. ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్లి జీవనాధారాన్ని కొనసాగించడం ద్వారా అభివృద్ధిని సాధించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. స్నేహితుల ద్వారా సహాయ సహకారాలను పొందటానికి, స్నేహితులతో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కొత్త పథకాలను రచించుకోవటానికి, నూతన రంగంలో ప్రవేశించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, సంకటహర చతుర్థి. కార్య జయం కలగడానికి, సర్వలాభాలు చేకూరటానికి గణపతి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాగణపతి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. अहो विघ्नराज महादिव्य तेज महादेवपुत्र महामहिमचित्रा भवद्भव्य विघ्नेश्वरं विघ्नराज सदा पाहि मां देव श्रीविघ्ननाथ तनौ नागभूषं गणे पञ्चपुष्पं महादिव्यकायं दिक्पालाधिपालम् काणीपाककूपोद्भवं मोक्षदातं सदा रक्ष मां देव श्रीविघ्ननाथ सदा श्रीकरं शुभकरं नाम मन्त्रं सदा स्मरणमात्रेण विघ्नापहारम् पुनीतं पवित्रं महेशं सुपुत्रं सदा पाहि मां देव श्रीविघ्नराज. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తగ్గుతుంది. అనువైనటువంటి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం సంతృప్తిని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి రంగం వారికి ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి తప్పనిసరి. విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు ఎదురైనప్పటికీ
పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి సహజమైనటువంటి విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆనందకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక చిరాకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం మహిళలకు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలను వైద్య వృత్తి వారు కూడా వేగంగా చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విషయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంకోచాలు విడిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన స్నేహాల ద్వారా రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలను విద్యార్థులు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అవమానకర సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. ప్రతిభను గుర్తించేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. సంభాషణలు రుచిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. చిరు సమస్యలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళన దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మహిళలకు విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు, శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే
కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ఆటంకాన్ని చవిచూస్తారు. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అంతిమ విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి సిద్ధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి సంతృప్తికర సంఘటనలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. సంకోచ పరిస్థితులు వీడిపోతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. కార్యక్రమాలని క్రమశిక్షణతో పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. అనువైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ప్రతిభ ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. న్యాయవాద వృత్తి వారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రీడారంగం వారికి ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రతికూలతను కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. మిత్రులు శత్రులు అవుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు మహిళలను వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి తారసపడతాయి. క్రీడారంగం వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో బ్యాంకింగ్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉత్తమ విజయాలు ఉద్యోగపరంగా కూడా లభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. క్రమశిక్షణ కూడా. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. ఉన్నతికి
చేసేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వరకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. సహనంతో కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అన్ని రంగాల వరకు విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వరకు కూడా లాభిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి బలాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని స్థిరాస్తి రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆదాయం పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాన్ని కలిగిస్తాయి. అధికారులతో కూడినటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ ప్రశాంతత కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఉదయం నిద్ర లేవగానే ఎటువంటి వస్తువుల్ని వీక్షించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయో తెలుసుకుందాం. నిద్ర లేవగానే శుభప్రదమైనటువంటి వాటిని చూస్తే ఆ రోజంతా బాగుంటుందని మన వారి విశ్వాసం. ఉదయిస్తున్నటువంటి సూర్యుని, పచ్చదైనటువంటి ప్రకృతిని, పారే నీటిని, దేవతా ప్రతిమలను చూడటం శుభప్రదం. నిద్ర లేచిన వెంటనే తులసిని చూసినట్లయితే జగత్తులోని సర్వతీర్థాలను సేవించినటువంటి పుణ్యం లభిస్తుంది. అరచేతిలో సమస్త దేవతలు ఉన్నారని చెబుతారు కనుక ఉదయం వేళ అరచేతిని దర్శించడంలో మేలు జరుగుతుంది. శుభవార్తలు వింటారు. వాహన ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, దృష్టి దోషాలని నివారింపచేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నిమ్మకాయలు, తీయగుమ్మడి వంటి వాటిని ఉగ్రదేవతా శాంతికి వినియోగిస్తారు. వాహన ప్రమాదాల నుంచి మనల్ని రక్షించుకోవటానికి సాత్విక దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా ఆరాధించాలి. సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తారు. దైవానికి నివేదించినటువంటి నిమ్మకాయలను వాహనాలకు కడతారు. దిష్టి తీసి చక్రాలతో తొక్కిస్తారు. ఇందువల్ల మేలు జరుగుతుందని ఆశిస్తారు. పుల్లగా ఉండే నిమ్మకాయ, కారం నిండి ఉండేటువంటి మిరపకాయలను వాహనాలకు, దుకాణాల వద్ద వేలాడతీయటం వెనుక జ్యోతిష్ శాస్త్ర కారణం ఉంది. గ్రహాల్లో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగింది కుజగ్రహం. కుజుడు ప్రమాదకారకుడని శాస్త్ర నమ్మకం. కుజుని అధిదైవం హనుమంతుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా. గ్రహాల్లో శుక్రగ్రహానికి చెందినటువంటి రుచి, పులుపు, అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందింది, అధికారానికి రవికారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు. తద్వారా ప్రమాదాలు నివారింపబడతాయి. దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు, వాటి యొక్క పరిష్కారం ఏ తీరున మనం ఈ పరిష్కార మార్గాల్ని ఆచరించినట్లయితే అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించవచ్చు అనేటువంటిది మనకు మహర్షులు తెలియజేశారు. విపరీతమైనటువంటి ఆర్థిక దుస్థితితో పాటు అనారోగ్య సమస్యలు, అనారోగ్యము ఆర్థిక దుస్థితి, ఈ రెండిటి యొక్క విషవలయాన్ని నుంచి బయటపడటానికి ఏం చేయాలి అని గనక ఆలోచన చేసినట్లయితే ఈ దోష నివృత్తి కోసం నవధాన్యాలన్నింటినీ కూడా ఒక మట్టి పాత్రలో ఉంచి ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ ఇచ్చి రావాలి, మట్టి పాత్రలో పోసి. అలా గనక చేసినట్లయితే అనారోగ్యంతో కూడిన ఆర్థిక దుస్థితి తొలగిపోతుంది. సూర్యాస్తమయమైన వెంటనే ఏదైనా తీపి పదార్థాన్ని అందరికీ పంచిపెట్టండి, ముఖ్యంగా పేదలకు. అలా గనక చేసినట్లయితే అనారోగ్య ఆర్థిక దుస్థితి నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. ధనం సంపాదిస్తున్నాను కానీ నిలవట్లేదండి, విపరీతంగా ఖర్చు అయిపోతున్నది, వచ్చినట్టు అయిపోతున్నాయి, మరలా ఆరాటం పోరాటమే, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని భావించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ధనం నిలవక విపరీతంగా ఖర్చు కనుక అవుతూ ఉన్నట్లయితే ధన సంపాదన నిలిచేందుకు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించేందుకు మీరు ఎక్కువగా లెదర్ పర్సులు వాడుతూ ఉంటారే, అలాగే లెదర్ బ్యాగులు, వీటిలో ధనాన్ని గనక దాచినట్లయితే తప్పనిసరిగా ఖర్చు ఎక్కువైతుంది. ఆ లెదర్ బ్యాగ్స్లో డబ్బులు పెట్టేటువంటి విధి విధానానికి స్వస్తి పలకండి. సూర్యాస్తమయం అనంతరం ఎటువంటి పరిస్థితుల్లోనూ పాలు అనేటువంటివి తాగద్దు. సూర్యాస్తమయం అయిన తర్వాత పాలు తాకండి, కొన్నాళ్ల పాటు చేసి చూడండి, అప్పుడు ధనం నిలవడానికి ఆస్కారం ఉంది. మీ ఇంటి ఆవరణలో మల్లె చెట్టు కానీ జాజి చెట్టు కానీ పెంచండి. మల్లె జాజి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ధనం ఎక్కువగా ఖర్చు కాదు. పొదుపు అనేటువంటిది అలవాటు చేసుకుంటారు ఆ ఇంటి యజమాని. ఒకవేళ ఖర్చులు ఉన్నప్పటికీ ఇప్పుడు అంత అవసరమా అని చెప్పేసి కొద్దిగా తగ్గిస్తాడు. ఏదో విధంగా డబ్బుని ఖర్చు పెట్టకుండా తగ్గించేటువంటి ఏర్పాటు చేయటానికి ఆస్కారం కేవలం చెట్లు పెంచడం వల్ల కలుగుతుంది. ఎటువంటి చెట్లు? మల్లె చెట్టు, జాజి చెట్టు. అందుకే ఇంటి ప్రాంగణంలో మల్లె జాజి తప్పనిసరిగా ఉండి తీరాలి వాస్తుశాస్త్రరీత్యా కూడా. మల్లెపూలతో పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధింపచేస్తాడు పరమేశ్వరుడు. జాజి పూలతో పూజ చేస్తే గృహయోగం పట్టిస్తాడు స్వామివారు. ఇంత విశేషం ఉన్నది కాబట్టే మొక్కలకు దైవీ శక్తులు ఉన్నాయి అని చెప్పేసి మనం నమ్మాల్సిందే. స్థిరమైన ఆదాయం లభించడం లేదు, నాకు స్థిరత్వం వచ్చేసింది, ఇంకా పర్వాలేదు, ఈ ఆదాయం వస్తూనే ఉంటుంది కదా అని చెప్పి తృప్తి పడేటువంటి సమయం ఎప్పటికో అని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్థిరత్వమైనటువంటి ఆదాయం లభించాలి అంటే వెండి గొలుసు అనేటువంటిది ధరించవచ్చు. ప్రతి ఒక్కరూ వెండి గొలుసు ధరించడం మంచిదే. దుర్గాదేవిని ఆరాధన చేయాలి. దుర్గా అంటేనే కష్టాలన్నీ పోగొట్టే అమృత కల్పవల్లి, దుఃఖనాశిని. కాబట్టి దుర్గాదేవిని ఆరాధన చేయాలి. గురువుల యొక్క పాదాలకు నమస్కారం చేయండి. గురువుల్ని సేవించటం వల్ల కూడా చక్కటి యోగవంతమైన స్థిర ఆదాయం లభ్యపడుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణువు అన్నారు. గురువులను కూడా సేవించవచ్చు. మీకు దగ్గరలో గనక ఔదంబర వృక్షం ఉంటే దత్తశరణం మమ అని చెప్పేసి ఔదంబర వృక్షం చుట్టూతా కూడా 11 ప్రదక్షిణాలు చేయండి. స్థిరత్వమైనటువంటి ఆదాయం వచ్చి తీరుతుంది సుమా. అసాధారణంగా వచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయనుకోండి, గుప్పెడు శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టి మర్నాడు ఉదయం పక్షులకు తినిపించండి. అలా గనక వేసినట్లయితే అసాధారణ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. వెండి గ్లాసులో నీరు తాగే అలవాటు చేసుకోవటం మంచిది, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. గో
ఒక వ్యక్తి కనపడేటప్పటికి పరమేశ్వరుడు ప్రసన్నుడై చూస్తాడా? అది జన్మధన్యత. నేను ఎంతసేపు కూర్చుంటే మాత్రం ఆయన నా వంక చూడనప్పుడు ప్రయోజనం ఏముంది దానివల్ల? మనం చూడడం కాదు, ఆయన చూడడం సంతోషం. భగవంతుడు వెతుక్కుని 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 పాండవుల దగ్గరికి వెళ్ళాడు అంటే వాళ్ళ దగ్గర ఇంత ఉంది అని వెళ్ళలేదు, వాళ్ళు ధర్మాత్ములు అని వెతుక్కుని వెళ్ళాడు. ధర్మాత్ములు కాబట్టి వాళ్ళ పట్ల అంత ప్రసన్న బుద్ధితో చూశాడు. భగవంతుణ్ణి మనమెంతసేపు చూశామన్నది కాదు, భగవంతుడు మననెంతసేపు చూస్తాడన్నది ప్రధానం. ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఎవరి పట్ల ఆనుకూల్యత ప్రదర్శించాడు? పైకి కటిక దరిద్రులు కానీ ధర్మాత్మలు. ఆయన చూపు వెతుక్కుని వెతుక్కుని వెళ్ళి వాళ్ళ మీద పడింది. వాళ్ళు రాబో కాలంలో సకల రాజలోకము చేత సేవింపబడవలసిన వాళ్ళు. క్షేమం అడిగాడు, వాళ్ళందరూ సంతోషించారు. కానీ ధర్మరాజు గారికి ఆశ్చర్యం వేసింది. లౌకికమైన అనుమానం ఒకటి ఉంటుంది కదూ, మా మీద అంత పగ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు కనిపెడదామా అని చూస్తుంటారు కదా. అసలు నిజంగా చెప్పాలంటే పాండవులకు ఇది ఒక గొప్ప ఊరట. ఎందుకని? ఇదొక అజ్ఞాతవాసం, ఇది అజ్ఞాతవాసమేగా. వాళ్ళెవరో తెలియకూడదు, వాళ్ళెవరో తెలియకుండా అజ్ఞాతవాసం చేశారు. వాళ్ళెవరో తెలియకుండా అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు కౌరవులకు ఎదురుగుండా వచ్చి యుద్ధం చేసినా కనిపెట్టలేకపోయారంటే ఈశ్వరానుగ్రహం. ఆ ఈశ్వరానుగ్రహం ఉండగా విరాట నగరంలో దాక్కున్న వాళ్ళని ఎవరు కనిపెట్టగలరు? ఈ అజ్ఞాతవాసం ఆ అజ్ఞాతవాసానికి బలం ఇచ్చింది, పూనికనిచ్చింది, ధైర్యం ఇచ్చింది నిజానికి. కాబట్టి కానీ లౌకికంగా ఒక ప్రశ్న వేశాడు ధర్మరాజు గారు. అరే, మమ్మల్ని అంతమంది గుర్తుపట్టలేకపోయారు కదా బావా, యుద్ధం చేసిన కర్ణుడు గుర్తుపట్టలేకపోయాడు, భీముడు యుద్ధం చేసి ఎత్తి కింద మారేస్తుంటే శల్యుడు గుర్తుపట్టలేకపోయాడు, మత్స్యయంత్రం కొడుతుంటే ఉడుపు చూసి కౌరవులు గుర్తుపట్టలేకపోయారు, మా తేజస్సులు చూసి సభలో ఒక్కడు గుర్తుపట్టలేకపోయాడు, కూతుర్నివ్వాలని వెంపర్లాడిన ద్రుపదుడు అర్జునుడిని గుర్తుపట్టలేకపోయాడు, అర్జునుడు భావకామాలని పరితపించిన దృష్టద్యుమ్నుడు గుర్తుపట్టలేకపోయాడు. బావా, నువ్వు మమ్మల్ని ఎలా గుర్తుపట్టావు, ఎలా వచ్చావు ఇక్కడికి అన్నాడు. ఎంత అమాయకత్వం ఆ ప్రశ్న! ఆ అమాయకత్వం, ఆ శుద్ధత్వం ఎక్కడ ఉంటుందో అక్కడే భగవద్ అనుగ్రహం ఉంటుంది. అది మామూలు అమాయకత్వం కాదు, ఏదో మోసపోవడానికి పనికొచ్చే అమాయకత్వం కింద భావన చేయకూడదు. ఆ అమాయకత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమ పవిత్ర హృదయములు, అవి పరమ పవిత్రములు ఆ హృదయములు. కాబట్టి ఓ నవ్వు నవ్వి కృష్ణ పరమాత్మ అన్నాడు ధర్మరాజు గారితోటి, బావా మిమ్మల్ని ఎలా గుర్తుపట్టావు అని అడుగుతున్నావు ఏమిటి? అంబుజమిత్రుడు అంబుదజయాంతరితుండగుడు తదీయ తేజంబు జగజ్జనంబులకు శక్యమే కప్పగా మీరు గూఢభావంబుననున్న మీదకు అవారిత తేజము భూజన ప్రసిద్ధంబగుగాక దాని బిహితంబుగనెవ్వరు చేయనీర్తురే. అది కృష్ణుడి యొక్క మర్యాద. మర్యాదానాంచలోకస్య కర్త కరయితాచ సహా అంటారు హనుమ రామాయణంలో. నేను కనిపెట్టలేకపోవడం ఏమిటి బావా అన్నాడు అనుకోండి. మహాభారతానికి సంబంధించినంత వరకు వీళ్ళు కలుసుకోవడం ఇదే మొదలు కదా. అయినప్పుడు బావా నేను కనిపెట్టలేకపోవడం ఏంటి, మీరు ఎలా ఉందని నేను కనిపెట్టేస్తాను అన్నాడు అనుకోండి. అది ప్రేమతోటే అన్నా పాండవుల్ని తక్కువ చేసినట్టు తనని ఎక్కువ చేసుకున్నట్టు అవుతుందా లేదా? ఆయనని ఎక్కువ చేసుకోవాలా? సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అత్యతిష్ట దశాంగుళం. అంతరిక్షం ఎక్కడ వరకు ఉందని చెప్తున్నామో అంతకన్నా 10 అంగుళాల పై వరకు పెరిగిపోయినటువంటి వాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కన్నా చిన్నవాడు, మహత్ కన్నా పెద్దవాడు. ఆయన్ని పెంచవలసిన అవసరం ఎవరికీ లేదు, ఆయనకి లేదు. కానీ ఆయన గొప్పతనం ఎక్కడుందో తెలుసా? అవతల వారికి ముందు ఊరట కలగాలి, అవతల వారికి ఒక సంతోషము కలగాలి, ఒక ఊడ్చుకోగలిగినటువంటి ధైర్యము కావాలి. ఈ సందర్భంలో మీరు ఇలా తిరుగుతున్నారని ఎవరూ గుర్తుపట్టలేదని, అసలు మీ క్షాత్రము మీ తేజస్సు నశించిపోయాయని అనుకుంటున్నారేమో మీరు. ఎందుకంటే ఆ రెండో కోణం కూడా ఉంటుంది కదా లోకంలో. నువ్వెలా గుర్తుపట్టావు? ఇంకా మా పరాక్రమం ఏమిటి, మా తేజస్సు ఏమిటి, అవతలవాడు ఎవడు గుర్తుపట్టాడు మమ్మల్ని అన్న పరిస్థితి ఒకటి వస్తుందా? ఇప్పుడు వాళ్ళ యందు ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ఉత్సాహాన్ని నింపాలి.
మేము కాకపోవడం ఏమిటి? అన్ననాడు పెళ్లి కొడుకులుగా చక్కగా డాంబికంగా కూర్చుంటారు. లేకపోతే అలో లక్ష్మణాన్ని కూర్చుంటే ఏమందంగా ఉంటుంది. అందుకే వాళ్ళని పెంచాడు తప్ప తనని పెంచుకోలేదు. ప్రాజ్ఞత. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎంత గొప్పవాడైనా తనని తగ్గించుకోవాలి, అవతల వాడిని పెంచి మాట్లాడాలి. ఆ పెంచడం వాడు కింద పడిపోయేటట్టు పెంచకూడదు, వాడు ఊడ్చుకునేటట్టు పెంచాలి. ఎందుకో తెలుసా? వాడి ఎందుకు కొన్ని మంచి గుణములు ఉన్నప్పుడు ఆ మంచి గుణముల వలన లోకమునకు ప్రయోజనం కలగడానికి వీలుగా తను మరింత వృద్ధిలోకి వచ్చేటట్టుగా నీ మాట బాట కావాలి తప్ప నేను పొగడ్డం ఏంటండి అని నా అంతవాణ్ణి నేను అని అసలు నేను రావడమే గొప్ప, నీ ఇంటిలో అడుగు పెట్టడమే గొప్ప, చూడడమే గొప్ప, నిన్ను నేను కనిపెట్టలేకపోవడం ఏమిటి అని అనొచ్చు కృష్ణుడు. ఏమిటి ప్రయోజనం దానివల్ల? ఏమైనా ఉంటుందా? వాళ్ళు నీరసపడతారంతే. కానీ ఎంత గొప్ప మాట మాట్లాడాడంటే, ధర్మరాజా, సూర్యభగవానుడు ఉంటాడు ఆకాశంలో, బాగా నీరు పట్టినటువంటి దట్టమైన మేఘముల గుంపు ఒకటి వచ్చి సూర్యబింబాన్ని అడ్డగించింది. అడ్డగిస్తే సూర్యుడు లేడు అని అంటారు ఆ లోకంలో ఉన్నవాళ్ళు. అసలు వెలుతురు లేకుండా చేయడం వాటికి సాధ్యమా? కటిక చీకటి వస్తుందా? రాదు. ఇలా నిలబడి చూస్తే మేఘాల మధ్యలోంచి మేఘముల వెనక సూర్యబింబము ప్రకాశిస్తూ కనపడుతూనే ఉంటుంది. దాని వెలుగు భూమి మీద అందరికీ తెలుస్తూనే ఉంటుంది తప్ప ఏదో మేఘం అడ్డిందని కటిక చీకటి వస్తుందా ఏమి? లోకులు తెలుసుకోలేరా? లోకులు తెలుసుకుంటారు బావా. లోకులు తెలుసుకున్నారంటే అది లోకుల గొప్పతనం కాదు, సూర్యుడి యొక్క వెలుగు గొప్పతనం. ఆ వెలుగుని దాచడం ఎవరికి సాధ్యం కాదు. నల్ల మబ్బే దాచలేదు, అడ్డగలిగినది అదొక్కటే. నేను అరిచెయ్యి అడ్డు పెడితే ఏదో సూర్యుణ్ణి నేను అడ్డు పడకుండా ఆపేనేమో అనిపిస్తుందేమో, కానీ ఓ నల్ల మబ్బు వచ్చి లోకానికి సూర్యుడు లేకుండా చేయగలదా? కాసేపు ఆగితే పోతుంది. పైగా అక్కడ ఉన్న వెనక ప్రకాశిస్తూనే ఉంటాడు, ద్యోతకం అవుతూనే ఉంటాడు, భూమి మీద కాంతి తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే కొంత తగ్గుతుందేమో. వేషం మార్చడం చేత బావా మీ తేజస్సులు కొంత తగ్గినట్టుగా ఉన్నాయేమో, కానీ మబ్బుచాటు సూర్యుడు. లోకమే సూర్యుడిని గుర్తుపట్టేస్తుంది. సూర్యుడిని గుర్తుపట్టేసిందంటే లోకులు చాలా తెలివైన వారని కాదు, ఆ సూర్యుని యొక్క తేజస్సు అటువంటిది. దాన్ని దాచడం ఎవరికీ సాధ్యం కాదు. మీరు అంతే బావా, మీ తేజస్సుని దాచడం మీకే చేత కాదు. మీరు ఏ వేషాలు కట్టినా మీ తేజస్సులు తెలుస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళకెందుకు తెలియలేదు బావా అని మళ్ళీ ఇంకో ప్రశ్న అనకుండా కూడా ఆయనే ఆ బుద్ధిని కప్పాడని నేను అనుకుంటాను. ఎందుకని అంటే దానికి కొనసాగింపు అనవసరం, దాని ప్రయోజనం ఎంతవరకు అంతవరకు. ఇప్పుడు వాళ్ళ ఎందు ఒక సంతోషం ఉంటుందా ఉండదా? మేము ఇలా ఉన్నా, మా తేజస్సులు ఇలా ఉన్నాయి, మా బావ కనిపెట్టాడు, మా బావ ప్రాజ్ఞుడు, మా ఎందు ఆప్యాయత ఉన్నవాడు, ప్రేమైకమూర్తి, ఆయన తెలుసుకున్నాడు. వాళ్ళ అనుబంధాలు అటువంటివి. కొంతమందితో పరిచయం చాలా తక్కువ ఉంటుంది. మీరు గమనించండి, లోకంలో పరిచయం అనేటటువంటి దానికి సంబంధించినంత వరకు అండి, ఎంతకాలం నుంచి కలిసి ఉన్నారు అన్నదానికన్నా ఎంత బాగా ఒకరికి ఒకరు అర్థమయ్యారు అన్నది ఎక్కువ ప్రయోజనాత్మకం. అర్థం కానంతసేపు ఎవరు ఎవరి పక్కన ఎంతకాలం కలిసి ఉన్నట్టు కనపడినా అవి కృతక సంబంధములే కానీ యథార్థ సంబంధములు కావు. అవి నిజంగా ఏర్పడలేదు, ఏర్పడ్డాయని మిగిలిన వారు అనుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క సంబోధనతో పిలిచినప్పుడు ఓహో వీళ్ళకి ఆయనంటే అంత గౌరవం ఉందిలా ఉంది అనుకుంటారు. కానీ అదంతా డొల్లా అని ఒక్కొక్క చోట తేలిపోతూ ఉంటుంది. అలాగే సరోవరం ఉంటుంది, సరోవరంలో తామర పువ్వు పుడుతుంది. పుట్టినప్పుడు దుంప ఎక్కడో నీటిలో ఉంటుంది, నీటిలో దుంప ఉంటుంది, నీటిలోనే చాప ఉంటుంది, నీటిలోనే కప్పు ఉంటుంది, నీటిలోనే పీత ఉంటుంది. తామర దుంప ఎప్పుడు వచ్చిందో అంతకన్నా ముందు నుంచి చేపలు కప్పలు పీతలు ఉన్నాయి. తామర తూడు పుట్టినప్పుడు ఇవి ఉన్నాయి, తామర తూడు నీటి పైకి వచ్చినప్పుడు అవి ఉన్నాయి, తామర మొగ్గ పుట్టినప్పుడు అవి ఉన్నాయి, తామర పువ్వు వికసించినప్పుడు అవి ఉన్నాయి. తామర పువ్వులో తేనుందని మాత్రం వాటికి తెలియదు. నీటిలో దుంప ఉంటుంది, నీటిలోనే చాప ఉంటుంది, నీటిలోనే కప్పు ఉంటుంది, నీటిలోనే పీత ఉంటుంది.
తామర దొంప ఎప్పుడు వచ్చిందో అంతకన్నా ముందు నుంచి చేపలు కప్పలు పీతలు ఉన్నాయి. తామర తూడు పుట్టినప్పుడు ఇవి ఉన్నాయి. తామర తూడు నీటి పైకొచ్చినప్పుడు అవి ఉన్నాయి. తామర మొగ్గ పుట్టినప్పుడు అవి ఉన్నాయి. తామర పువ్వు వికసించినప్పుడు అవి ఉన్నాయి. తామర పువ్వులో తేనుందని మాత్రం వాటికి తెలియదు. ఎవరికి తెలుసో తెలుసా? ఇక్కడి వాడు కాడు, ఎక్కడి వాడు. పక్కన అరణ్యంలో ఉందొక తుమ్మెద. ఆ తుమ్మెదకి తెలిసి తామర పువ్వులో తేనుందని. అది వెతుక్కుంటూ వచ్చి తామర పువ్వు మీద వాలి తేనె తాగింది. పక్కనున్నాయని కప్పలు తాగుతాయా, చేపలు తాగుతాయా, పీతలు తాగుతాయా? పక్కనున్నట్టు కనపడతాయి. తాగడం వాటి జన్మలో వాటికి రాదు. అనుబంధము అంటే ఏం చెప్తారంటే తామర పువ్వు పీత, తామర పువ్వు కప్ప, తామర పువ్వు చేప పక్కనున్నంత మాత్రము చేత చెప్పబడదు. ఏది చెప్పబడుతుంది అంటే లోకంలో తామర పువ్వు భ్రమరము ఈ రెండే చెప్పబడతాయి. పువ్వు తుమ్మెద అంటాం తప్ప పువ్వు కప్ప, పువ్వు చేప, పువ్వు పీత అంటామా? అనం. అలాగే కృష్ణ పరమాత్మ ఎంతకాలం తర్వాత ఆది పర్వంలో పాండవులకు కనబడ్డాడు? పాండవులు ఎప్పుడు కృష్ణుణ్ణి చూశారు? అంత గొప్ప అనుబంధం వాళ్ళ మధ్య ఎందుకు ఏర్పడింది అన్న ప్రశ్న తేకండి. అది తామర పువ్వుకి తుమ్మెదకి ఉన్న సంబంధం. అంతకుముందు ఎందరెందరో పక్కన ఉండొచ్చు, వాళ్ళకి పాండవులు ఎవరో అర్థమయ్యే అవకాశం ఉండదు. వాళ్ళ ధర్మం ఏమిటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ వైభవం ఏమిటో వాళ్ళకి తెలియదు, వాళ్ళతో కలిసి ఉన్న అదృష్టం ఏమిటో వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళతో కలిసి బ్రతకడం జీవితాంతం చేత కాలేదు. రాజ్య విభాగం చేసుకోలేకపోయారు. సంతోషంగా అన్నదమ్ములమని బ్రతకలేకపోయారు. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు, మడిసిపోయారు. అందుకే పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మకి ఉండేటటువంటి అనుబంధము అంత గొప్ప అనుబంధము. తదనంతర కాలమునందు ద్రౌపదీదేవి యొక్క వివాహం జరిగింది. అప్పటికి బలరామకృష్ణులు విడిపోయారు. ఎక్కడి వరకు ప్రయోజనమో అక్కడి వరకే ప్రయోజనం. ఇది బాగా గమనించాలి. ఎంత బాగా పరిచయం ఉన్నవాడైనా అయి ఉండొచ్చు, ఎంతసేపు అవసరమో అంతసేపే అక్కడ ఉండాలి. అది దాటి మీరు ఉన్నారనుకోండి, మీరు బరువు అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకో తెలుసా? ఆయన పని ఆయనకుంటుంది, మీ పని మీకుంటుంది. మీ పని మానుకోవడం మీకు తప్పు, ఆయన పనికి అడ్డెళ్ళడం కూడా మీకు తప్పు. అందుకే ఎంతసేపు ఎక్కడ ఉండాలో అంతసేపే ఉండాలి తప్ప అది దాటి ఉండకూడదు. అలా ఉండడం మంచి లక్షణం కాదు కూడా. అది అందరికీ అబ్బేటటువంటి గుణం కాదు. టైం మేనేజ్మెంట్ అని ఇవాళ ఏదో పెద్ద విషయం చెప్తారు. కృష్ణుడి కన్నా టైం మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారా? ఏం చెయ్యాలో అది చేశాడు. నేను ఇంత చేశానని ఏమైనా చెప్పాడా? అక్కర్లేదు, చెయ్యడం నా కర్తవ్యం అనుకున్నాడు. జరిగినది కనపడుతుంది. మీరు వెతుక్కోవాలి, ఎవడు చేశాడు నాకు ఈ ప్రయోజనాన్ని. వాడు ప్రాజ్ఞుడు, వాడు పండినవాడు. అందుకే నేను చేశానని కృష్ణుడు చెప్పడు. నీకు భగవంతుడు ఒక శక్తిని ఇచ్చిన తర్వాత ఒకరికి ఒక ఉపకారం చెయ్యగలిగితే అది నీకు తృప్తినివ్వాలి తప్ప అది 10 మందికి చెప్పుకోవలసిన అవసరం లేదు. కాబట్టి అంతకన్నా ఆయన ఉండడు, ఎందుకంటే అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ ఉన్నాడు అనుకోండి, మీరే ఆలోచించండి. బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి ఏదో పర్ణశాలలోకి వెళ్ళారట, అక్కడే ఉంటున్నారట వారం రోజుల నుంచి అని తెలిసిందనుకోండి. కౌరవులకి కనిపెడతారా? కనిపెట్టరా? ఉండి ఏం సాధించినట్టు? గ్రహించినది కంటితో చూసి ఆనందపడ్డావు, 2 మాటలు మాట్లాడావు, విడిపోయావు, చాలు. హృదయములు మాట్లాడుకున్నది పుస్తకములలో రాయడానికి వీలు లేనంత ఉంటుంది. నోటితో మాట్లాడుకున్నది ఒక కాగితం మీద 4 వాక్యాలతో రాయడానికి సరిపోయినంత కూడా ఉండదు. హృదయాలు మాట్లాడుకున్నది వ్రాయడానికి పుస్తకాలు సరిపోవు. కబీర్ దాస్ గారు అదే అంటాడు. ధరతీ సబ కాగజకరవు లేకిని సబ బనరాయ్ సాత సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అన్నాడు. నేను ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని, 7 సముద్రాలని సిరా చేసుకుని, అరణ్యములలో ఉన్న చెట్లన్నిటినీ తీసుకొచ్చి కలం చేసుకున్నా నేను ఆ కలంతో హరి యొక్క గుణములను వ్రాయలేను అన్నాడు. పదార్థములు ఎందుకు సరిపోలేదు అంటే ఆయన హృదయమునందుండేటటువంటి భావనకి ఈ పరికరములు సరిపోవు రాయడానికి. అది ఒక గొప్ప విశేషం. అది పాండవులు కృష్ణుడు కలుసుకున్నటువంటి సన్నివేశంలో ఆయన అనుగ్రహం. పాండవులు ఎక్కువ మాట్లాడకపోవడంలో వాళ్ళ వినయం, వాళ్ళ విధేయత అర్థమవుతాయి.
మాట్లాడడం చేతకాక మాట్లాడని వాళ్ళు పాండవులు కారు, అంతకన్నా ఎక్కువ చెప్పుకోవడం చేత కానివాడు కృష్ణుడు కాడు. కానీ చేసినది చెప్పకుండా ఉండి అనుగ్రహించి ఎంతసేపు ఉండాలో అంతసేపే ఉండి వెళ్ళిపోవడంలో కృష్ణుని దార్శనికత, అలాగే ప్రవర్తించడంలో పాండవుల యొక్క వినయం ద్యోతకమవుతాయి. అది పరిశీలించినప్పుడు మన జీవితంలో మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనకు అర్థం అవుతుంది. ద్రౌపదీదేవి యొక్క వివాహం జరిగింది. జరిగేటప్పటికి తెలిసిపోయింది లోకానికి వాళ్ళు పాండవులు అన్న విషయం. ఎందుకంటే అప్పటికి వ్యాస భగవానుడు వచ్చి చెప్పేశాడు వాళ్ళు పాండవులు అని చెప్పేశాడు. దృష్టజ్యుమ్నుడు వచ్చి పరిశీలించాడు, చాటుగా ఉండి తెలుసుకున్నాడు. కాబట్టి ద్రౌపదీదేవి వివాహ సమయానికి మాత్రం పాండవులకు కట్న కానుకలనన్నిటినీ కూడా బలరామకృష్ణులు ద్వారకానగరం నుంచి పంపించారు. మానవీయ సంబంధములు అన్న మాటకి పట్టాభిషేకం చూసారా? కాశీలో ఆ చింతామణి గణపతి దేవస్థానం నిర్వహించేటటువంటి ఆయన పరిచయం అయ్యారు. ఆయన ఓ మాట అన్నారు, మా నాన్నగారు ఎప్పుడైనా కానీ ఊరు వెళ్ళరండి గంగా స్నానం పోతుందని, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఏ ఊళ్ళోనైనా ఎవరింట్లోనైనా అన్నం తింటే ఆయన ఎంత జ్ఞాపకం పెట్టుకుంటారంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆయనని పిలవకపోయినా ఆయన వాళ్ళకి బహుమానము పంపిస్తారు. ఎందుకని అంటే వాళ్ళ ఇంట అన్నం తిన్నాను రా అంటారు ఆయన. అంత జ్ఞాపకం పెట్టుకుంటారు. అది కృతజ్ఞతాభావము, అనుబంధము అన్న మాటకు అర్థం. ద్రౌపదీ వివాహమునకు బలరామకృష్ణులు రాకపోయినా బలరామకృష్ణులు కానుకలు పంపించారు. అంటే ఎంత వాత్సల్య బుద్ధో, ఎంత అనురాగమో, ఎంత ఆత్మీయతో భగవానుడు కూడా ఆ మనుష్యుల మధ్య సంబంధాలకి ఎంత పెద్దపీట వేశాడో మనకు అర్థం అవుతుంది. కాబట్టి అలా మనం కూడా బ్రతకడం నేర్చుకోవడం రావాలి అని భారతాన్ని మనకిచ్చారు తప్ప ఎప్పుడో జరిగిపోయిన కథ కింద చదువుకోండి అని ఇస్తే అది దేశకాలములతో సంబంధం లేకుండా మనిషికి అన్ని గుణములను ఇచ్చి జీవితాన్ని దిద్దగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి గ్రంథం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.